పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం రేలంగి కెనాల్లో కోళ్ల వ్యర్థాల మూటలు కట్టి కాలువలో పడేయటంతో కాలువ కలుషితంగా మారింది. దీంతో ఈ ప్రాంతంతో పాటు కాలువకు చేర్చి ఉన్న గ్రామాల వారు కాలువలో మూటల్లో కొట్టుకు వస్తున్న కోళ్ల వ్యర్థాలతో ఆ ప్రాంతవాసులు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తణుకు, అత్తిలి, మోగల్లు గ్రామాల మీదుగా కొన్ని రోజులుగా వేలాది కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృత్యువాత చెందడంతో అటు కోళ్ల యజమానులు మృతి చెందిన కోళ్లను సంచుల్లో మూటలు కట్టి పంట కాలువలో పడేస్తున్నారు. రేలంగి ఛానల్కు శివారుగా ఉన్న మోగల్లు గ్రామంలో వంతెన వద్ద వందలాది కోళ్ల మూటలు పేరుకుపోయి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్రమైన దుర్వాసనతో బెంబేలెత్తుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చాలా వాసన వచ్చేస్తుంది సార్. ఎందుకంటే వాసన చిన్నపిల్లలతో ఉంటున్నా ఇక్కడ నెల అయిపోతుంది. నాకు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ రైతు కూడా పట్టించుకోవట్లేదు. కాడికి రాకపోతున్నామండి, కంప తీసుకోలేకపోతున్నామండి. ఏం చేయాలో మీరే చూడాలండి. అసలు ఒకసారి వచ్చి మీరు చూడండి, కాలగొట్టుకొచ్చి చూడండి, కాలగొట్టుకొచ్చి మీకే తెలుస్తుంది పరిస్థితి. మేము చేను ఓడసాలో మానయ్యారో మీకే తెలుస్తుందండి. అదండి కోళ్ళపాడు పైనుంచి ఉన్నాయండి, కింద ఉన్నాయండి. అసలు కాలగొట్టుకు రాలేకపోతున్నామండి. అసలు దాని పొద్దున వచ్చి చూడండి, రేపు పొద్దున్న వచ్చి చూసి అప్పుడు మేము ఏం చేసినా భరింతామండి. ఒకసారి చూడండి అంటే కాళ్ళు పొద్దున మోగంటికి చెరువులోకి వస్తాయండి, చెరువులో నుంచి ట్యాంకులకు వెళ్తాయండి, ట్యాంకుల నుంచి మాకు ఈ పైపులు వెళ్తారండి.